చూడండి మా పిల్లలకి సినిమా హలో, ఇక్కడ విచ్చేసినటువంటి గజనాన్న పట్టుసాల సంఘ లేడీస్ అయితేనేమి జెంట్స్ అయితేనేమి అందరూ వచ్చినారు. చాలా సంతోషం. ఈ వనభోజనాలు అనేది చాలా ముఖ్యమైన ఇది. చెప్పుకొని మన యొక్క కష్టకాలు చెప్పుకొని ఇవన్నీ చేసుకుంటే కూడా ఈ వనభోజనాలు అన్నాడు అవన్నీ మనం చెప్పుకోవాలంటే మీకు కూడా తెలిసి ఉంటుంది. కనుక ఈ వనమాసం అనేది చాలా ముఖ్యమైనది. శ్రీకృష్ణ పోతారు, అక్కడ పోతే ఇంద్రుడు అతనికి పూజ చేయలేదని ఇంద్రుడికి పూజ చేసి గోవర్ధన పర్వతం దగ్గర పూజ చేసి అతనికి నైవేద్యం పెట్టి ఆ విధంగా చేసే राम से माने राम सिया की करुण कहानी। एक है चंदन एक है पानी। राम सिया जय जय राम। राम सिया जय जय अनंत हरि कथानंता कहहि सुनहि बहु विधि सब संता। राम रतन మళ్ళీ ఇప్పుడు దౌర్జన్యం చేసి మా వ్యవస్థకి ఎప్పుడూ రావడానికి ఇన్నాళ్ళు ఒక్కనాడు కూడా వచ్చినాడు కాదు. ఈనాడు సకుటుంబ సపరివారైన బంధు మిత్ర వర్గంతో వచ్చినాడు. ఏదో దీనికి వచ్చినట్టు మహానుభావులు కూడా ఉంటారు మన మనలో. కోర్టు ద్వారా మనకు జడ్జిమెంట్ వచ్చింది. ఒక్కరు కూడా ఆ బండలో ఎక్కి పెద్దలు పిల్లలంతా అక్కడికి పోయి వనభోజనాలు చేసుకొని వచ్చేటువంటి అలాంటి పరిస్థితులు ఇప్పుడు చూస్తా అంటే అవన్నీ గుర్తొస్తాంటే మా చిన్న వయసుకి సంబంధించినటువంటి మా వేణుగోపాల్ మామ కూడా తెలుసు అండి. ఇలా మన పాత మామ కూడా తెలుసు. మరి కాల ప్రభావము పరిస్థితులు మారిపోయినాయి, తోటలన్నీ మాయమైపోయినాయి. ఇది కూడా తోట కాదు, తోట అనుకుంటున్నాం మనము. ఇది ఒక ఫంక్షన్ హాల్. ఏదో 4 చెట్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ వాతావరణం కాంపౌండ్ ఉంది, మనకు వనభోజనానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ యొక్క
కార్యక్రమాన్ని చేపట్టిన మన గజరాల పాఠశాల సంఘము యొక్క ప్రెసిడెంట్ కోనేటి వెంకటేశ్వర గారికి అయితేనేమి, మన హరి సెక్రటరీ వారికి అయితేనేమి ధన్యవాదాలు తెలుపుతూ, పట్టా ప్రసాద్ గారు మన 81 మన సప్తాహం శ్రీ సెమినార్ స్వామి దేవస్థానం నందు ఆ కార్యక్రమానికి ప్రెసిడెంట్గా ఉండి బాధ్యతలు చేపట్టి ఘన విజయంగా 21 సప్తాహాన్ని చేయడం చాలా అభినందనీయము. మరి ఇంకా కొన్ని విషయాలైతే చెప్పాలా. ఆ మహానుభావుడు దాని గురించి ఏమి చేయకపోగా ఎవరైతే బాగా చేస్తారో ఆయన ఇంతకుముందు ఎమ్మెల్యే అంటే వెనక ముందు వర్ధాపురం సూర్యనారాయణ గారు ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో ఏమన్నాడు, నేను కాళ్ళకి ఆయన గెలిచినట్లు దాని సగము ఎమ్మెల్యేకి ఏం పని పాటలేదా, పని చేసుకోమని పోయా. జనార్దన మగ్గం సామాన్ల వ్యాపారస్తుడు మొదటి వ్యక్తి ఏమా పెళ్లి మీదకి నడుస్తున్నారు. గిరిరాజు రవిశంకర్ గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కొదమయ్య గారి కృష్ణవంశీ సన్న బాలకృష్ణ, కొదమయ్య గారి కృష్ణవంశీ గుడిబండ తరుణి, గిరిరాజు సౌరవ్. పట్టుకోండి రైట్. జాగింగ్ ముగ్గురు పట్టుకోండి. పట్టుకోండి
పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. లక్ష్మీదేవి గారు థర్డ్ ప్రైజ్. ఓకే నేను లేకుండా మీరే మాట్లాడండి. నేను ఉంటే నేను భగవద్గీత నేను చెప్తాను. ఓకే థర్డ్ ప్రైజ్. కిడ్స్ ఫస్ట్ ప్రైజ్ గిరా. ఇక్కడ చూడండి. బుడ్డా సుచిత్ర గారు. నిలబడ, ముగ్గురు పట్టుకోండి. వెరీ గుడ్. థర్డ్ ప్రైజ్ గుడిబండ రోషిని. ఇద్దరు పట్టుకోండి. రైట్. ఇప్పుడు ఆఖరిగా గిరిరాజు హన్షిత్, సారీ కృష్ణ. వాళ్ళు లీటర్. గిరిరాజు కవిత. ఇక్కడ చూడండి. కవిత ఆనంద్ ఆనంద్ ఆనంద్. చూడండి. ధర్మవరం సిబిఎన్ ఫంక్షన్ హాల్లో పట్టుశాల గజరాను పట్టుశాల సంఘం తరఫున శ్రీరామ సప్తాహం సందర్భంగా మేము వనభోజన కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాము. ఇక్కడ అందరూ ఆటలు పాటలు కార్యక్రమాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాము. ఎన్నేళ్ళ నుంచి చేస్తాను? 81 సంవత్సరం నుంచి. మీకేమనిపిస్తుంటది ఇప్పుడు ఇట్లా జనాలు కలిసి మీరు మాకు చాలా ఆనందంగా అందరూ కలిసి సంతోషంగా ఈ సంవత్సరం కలిసి ఏమేమి ఆటలు ఆడుతుంటారు? ప్రోగ్రామ్స్ ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లల్ని పెద్దల భగవద్గీత శ్లోకాలు, పిల్లలకి ఆటపాటలు, పెద్దలకు కూడా సీనియర్స్ కూడా ఆటపాటలు ఉన్నాయి. ఇక్కడ అన్నీ కలిసి జరుపుకుంటున్నాం. ఈరోజు కార్యక్రమం గజనాన్ని పాఠశాల 81వ వనభోజన సప్తాహ సందర్భంగా మేము ఇక్కడ అందరము గజనాన్ని పాఠశాల సభ్యులందరూ ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఈరోజు మేము ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేసుకొని ఫంక్షన్ ఫస్ట్ వచ్చి పిల్లలందరికీ జనరల్ నాలెడ్జ్ కోసం భగవద్గీత క్వశ్చన్స్ అడగడం జరిగింది. నెక్స్ట్ క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఆఫ్టర్ నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీల్స్ తర్వాత నెక్స్ట్ లేడీస్కి అంతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరగడం జరిగింది. పిల్లలు కూడా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇది మాకు ప్రతి ఏటా జరగడం వల్ల చాలా ఆనందదాయకంగా గజనాన్ని పాఠశాల అందరూ ఒక చోట చేరి వాళ్ళ ఆనందాన్ని అందరూ పంచుకోవడం జరుగుతుంది. ధర్మవరంలో మేము గజనాన్ని పట్టుశాల సంఘం తరఫున సిఎన్పి ఫంక్షన్ హాల్ దగ్గర మేము వనభోజనాలు గజనాన్ని పట్టుశాల సంఘం తరఫున అందరు కులస్తులందరూ కలిపి వనభోజనాలు జరుపుకున్నాము. అందరూ కలిసికట్టుగా కల్చరల్ చేసుకుంటూ క్విజ్ ప్రోగ్రామ్స్, పెద్దల స్పీచ్, అందరికీ మోటివేషన్గా అందరు పెద్దలందరూ స్పీచ్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడంతా భోజనాలు అయినాయి. భోజనాల తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సీనియర్స్కి అందరికి ఉంటుంది. అందరు కలిసికట్టుగా చేసుకుంటున్నాము. అందరికి చాలా సంతోషంగా ఉంది. ఎంతమంది పాల్గొన్నట్టు? మీరు ఎంతమంది? 450 మంది ఉన్నారు. ఇది 81వ సంవత్సరము. మేము ఎక్కడి నుంచి వచ్చినారు? అంతా ధర్మవరం చుట్టుపక్కల నుంచి బెంగళూరు అంతా వచ్చినారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి అంతా వచ్చినారు. ఈ ప్రోగ్రాం కలిసే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఇది 81వ సంవత్సరము జరుపుకోవడం. మేము
శ్రీరామ సప్తాహం 81 సంవత్సరం అయింది. వనభోజనాలు మేము ఎట్లా జరుపుకుంటాము.